హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ మేకింగ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. టుడేస్ టాపిక్ వచ్చే ఫ్రెండ్స్, మీకోసం ఒక అద్భుతమైన మనీ ఎర్నింగ్ అప్లికేషన్ తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ మీరు జస్ట్ సైన్ అప్ చేసుకొని కేవైసీ కంప్లీట్ చేస్తారు ఫ్రెండ్స్. మీకు 100 రూపాయల సైన్ అప్ బోనస్ లభిస్తుంది. ఆ వచ్చిన అమౌంట్ మీరు ఇన్స్టెంట్గా మీరు బ్యాంక్ అకౌంట్ రెడీమ్ చేసుకోవచ్చు. అలాగే ఒక రెఫర్కి వచ్చేసి వీళ్ళు 100 రూపాయలని ఇస్తున్నారు ఫ్రెండ్స్. ఆ యాప్ నేమ్ వచ్చేసి గ్రో యాప్ అనమాట ఫ్రెండ్స్. ఇంకా ఎవరన్నా ఈ యాప్ అనేది యూజ్ చేయకుంటే నేను కింద డిస్క్రిప్షన్ ఇచ్చిన లింక్ ద్వారా జాయిన్ అయ్యి మీరు కేవైసీ కంప్లీట్ చేయండి. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసిన తర్వాత కేవైసీ కంప్లీట్ చేయండి. మీకు 100 రూపాయలు అనేది వస్తుంది. దాన్ని మీరు ఇన్స్టెంట్గా బ్యాంక్ అయితే రెడీమ్ చేసుకోవచ్చు. యాప్ నేమ్ వచ్చేసి గ్రో యాప్ అనమాట ఫ్రెండ్స్. ఇది ఒక ట్రేడింగ్ యాప్. ఇందులో మీరు స్టాక్స్ అనేది కొనొచ్చు, అమ్మొచ్చు అనమాట ఫ్రెండ్స్. అప్ స్టాక్ ఏదైతే ఉందో సేమ్ అలానే అయితే ఉంటుంది. అప్ స్టాక్ మాత్రం ఇందులో కూడా మీరు స్టాక్స్ అనేది కొని హోల్డ్ చేసుకోవచ్చు, అలాగే సేల్ చేసుకోవచ్చు అన్నమాట ఫ్రెండ్స్. మీరు ఇందులో యాప్ అని ఇన్స్టాల్ చేసుకుని కేవైసీ కంప్లీట్ చేస్తే 100 రూపాయలు వస్తుంది. మీరు ఎటువంటి ట్రేడింగ్ అనేది చేయాల్సిన అవసరం లేదు, స్టాక్స్ కొనాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. ₹1 కూడా ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. యాప్ ఇన్స్టాల్ చేసుకుని కేవైసీ కంప్లీట్ చేయండి. వితిన్ 24 అవర్స్లో మీకు అకౌంట్ అనేది వెరిఫై అవుతుంది, 100 రూపాయలు వస్తుంది. ఆ వచ్చిన అమౌంట్ మీరు బ్యాంకుకి అయితే రెడీమ్ చేసుకోవచ్చు. ఎవరైనా మీకు రెఫర్ చేస్తే ఎక్కువ ఫ్రెండ్స్ ఉన్నారో మీరు రెఫర్ చేసుకొని ఏం చేయగలుగుతా ఉంటే అది కూడా మీకు రెఫరల్ ప్రోగ్రామ్ కూడా మీకు అయితే చెప్తాను ఫ్రెండ్స్. యాప్ అనేది ఓపెన్ చేస్తున్నాను. యాప్ ఇంటర్ఫేస్ అనేది ఎలా అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ వచ్చేసి చాలా స్టాక్స్ అయితే ఉంటాయి. పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఓఎన్జీసీ, యూనియన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇలా ఎనర్జీ డెవలప్మెంట్, ఇలా షేర్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఇందులో మీరు ఇన్వెస్ట్ చేసి షేర్స్లో షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ అనుకుంటే ఇక్కడ నుంచి బట్ ఏమంటే ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఎవరైనా అనేది ₹1 కూడా ఇన్వెస్ట్మెంట్ లేకుండా మనీ ఏం చేయాలనుకుంటే వాళ్ళు కూడా ఒక ట్రిక్ అయితే ఉంది ఫ్రెండ్స్. అదే రెఫరల్ ప్రోగ్రామ్ అంట. సైన్అప్ చేసుకుంటే మీకు 100 రూపాయలు వస్తుంది. రెఫర్ చేసుకుంటే ఒక రెఫర్కి వచ్చి 100 రూపాయలు వస్తుంది మా ఫ్రెండ్స్. ఫస్ట్ స్టెప్ బై స్టెప్ అనేది ప్రతి ఒక్కటి మీకు వచ్చేసి ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, కేవైసీ ఎలా కంప్లీట్ చేయాలి, ప్రతి ఒక్కటి అయితే చెప్తాను ఫ్రెండ్స్. వచ్చిన అమౌంట్ని మీరు ఎలా విత్డ్రా చేసుకోవాలి కూడా ఈ వీడియో క్లియర్గా చెప్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ అవుతుంది, దాని మీద క్లిక్ చేస్తే మీకు బెల్ ఐకాన్ వస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే మీకు అలాంటి సింబల్ వస్తుంది, దాన్ని యాక్టివేట్ చేసుకుంటే నేను పెట్టేటువంటి లేటెస్ట్ మనీ ఎర్నింగ్ యాప్స్ అనేది డైలీ మీ మొబైల్కి అయితే నోటిఫికేషన్ వస్తాయి అన్నమాట ఫ్రెండ్స్. అలాగే ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా 5 గ్లోబల్ యాప్ అనేది యూజ్ చేయకుంటే ఇంకా 4 డేస్ అయితే టైం ఉంది ఫ్రెండ్స్. 20వ తేదీ వరకు ఇంకా యాప్ అనేది 5 గ్లోబల్ యాప్ అనేది యూజ్ చేయకుంటే యాప్ అనేది యూజ్ చేయండి ఫ్రెండ్స్. ఇందులో మీరు సైన్అప్ అయినందుకు మీకు వచ్చేసి సైన్అప్ అయ్యి కేవైసీ కంప్లీట్ చేసి ఒక ట్రేడ్ అనేది చేస్తే మీకు వచ్చేసి ₹3000 అనేది సైన్అప్ బోనస్ లభిస్తుంది. ఒక రెఫర్కి వచ్చేసి మీకు 900 రూపీస్ వరకు అయితే లభిస్తుంది అన్నమాట ఫ్రెండ్స్. ఈ 5 గ్లోబల్ యాప్ సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రాసెస్, కేవైసీ ప్రాసెస్, అలాగే ఇందులో ట్రేడింగ్ అనేది ఎలా చేయాలి, ఆ ట్రేడింగ్ చేసిన అమౌంట్ మీరు ఇన్స్టెంట్గా మీరు బ్యాంక్ అకౌంట్ ఎలా రీడీమ్ చేసుకోండి ప్రతి ఒక్కటి అయితే ఆ వీడియో అయితే చేసి మన ఛానల్లో పెట్టడం జరిగింది ఫ్రెండ్స్. ఆ వీడియో లింక్ అనేది పైన కార్డ్స్లో అలాగే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్స్. అలాగే వీడియో ఎండింగ్లో కూడా ఈ వీడియో లింక్ అనేది ఇస్తాను. అక్కడి నుంచి అయితే వెళ్ళి ఆ వీడియో చూసి మీరు ఆ ట్రేడ్ కంప్లీట్ చేయండి. మీకు ట్రేడింగ్ కంప్లీట్ చేసిన విత్ ఇన్ 3 డేస్లో మీకు $42 లభిస్తుంది అనమాట. $42 అంటే మీకు వచ్చేసి మన కరెన్సీలో ₹3000 అనేది సైన్ అప్ బోనస్ లభిస్తుంది. నాకు వచ్చిన అమౌంట్ పేమెంట్ ప్రూఫ్ కూడా అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, నాకు అయితే $43 ఇది రావడం జరిగింది. నేను ట్రేడ్ అనేది కంప్లీట్ చేసినందుకు ఆ ట్రేడ్ అనేది చేసిన అమౌంట్ మీరు ఇన్స్టెంట్గా నేను బ్యాంక్ పోతే రిడీమ్ కూడా చేసుకోవడం జరిగింది. ఆ వీడియో లింక్ అనేది ఫుల్ డీటెయిల్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆ వీడియో లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో పైన కార్డ్స్లో వీడియో ఎండింగ్లో కూడా ఇస్తాను ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఆ వీడియో చూసి ఆఫర్ అయితే చూసుకోండి, చాలా మంచి ఆఫర్ ఫ్రెండ్స్. నేను కింద డిస్క్రిప్షన్ ఒక లింక్ అనేది ఇస్తాను. ఆ లింక్ మీద క్లిక్ చేస్తాను, మీకు ఈ లైన్ అయితే వస్తుంది. గెట్ ద యాప్ అనేది ఉంటుంది. యాప్ అనేది ఇక్కడ నుంచి క్లిక్ చేసి డౌన్లోడ్ అయితే చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు వచ్చేసి ఇలా వస్తుంది అన్నమాట ఫ్రెండ్స్. మీరు కంటిన్యూ విత్ గూగుల్, అలాగే కంటిన్యూ విత్ అదర్ ఈమెయిల్ అయితే ఉంటుంది. కంటిన్యూ విత్ గూగుల్ మీద క్లిక్ చేస్తే మీ అకౌంట్లో ఎన్ని ఈమెయిల్ అయితే ఉన్నాయి మీ మొబైల్లో ఆ ఎన్ని ఈమెయిల్ అయితే చూపిస్తాయి. ఏదో ఒక ఈమెయిల్ ఐడితో వర్కింగ్లో ఉన్నటువంటి ఈమెయిల్ ఐడితో మీరు వచ్చేసి సైన్అప్ అయితే చేసుకోండి. సైన్అప్ చేసుకున్న తర్వాత మీకు వచ్చి ఇలా వస్తుంది అనమాట. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా వర్కింగ్లో ఉన్నటువంటి ఈమెయిల్ ఐడి, వర్కింగ్లో ఉన్నటువంటి మొబైల్ నెంబర్ అయితే ఇచ్చి సైన్అప్ అయితే చేసుకోండి. ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన వెంటనే మీకు సెండ్ ఓటీపీని క్లిక్ చేస్తాను. మీ మొబైల్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. ఓటీపీ అనేది ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీకు వచ్చి వెరిఫై పాన్ అంటే అడుగుతుంది ఫ్రెండ్స్. ఖచ్చితంగా మీరు పాన్ నెంబర్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంది. ఇక్కడ మీ పాన్ కార్డ్ నెంబర్ అయితే ఇవ్వండి. పాన్ కార్డ్ నెంబర్ ఇచ్చిన తర్వాత క్రియేట్ అకౌంట్ అయితే ఉంటుంది. క్రియేట్ అకౌంట్ మీద క్లిక్ చేస్తాను. మీకు నెక్స్ట్ స్టెప్లో అయితే మీ డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఆధార్ కార్డులో, పాన్ కార్డులో మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎలా అయితే ఉందో సేమ్ టు సేమ్ అలా అయితే ఇవ్వండి. ఖచ్చితంగా అది ఇస్తేనే మీ అకౌంట్ అనేది యాక్టివేట్ అవుతుంది, మీకు ₹100 వస్తుంది. అది నెక్స్ట్ మీద క్లిక్ చేస్తాను. మీకు వస్తుంది ఇలా మేలా ఫిమేల్ అంటే అడుగుతుంది. మేల్ అయితే మేల్, ఫిమేల్ అయితే ఫిమేల్ అయితే సెలెక్ట్ చేసుకొని మీకు నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తాను. ఇక్కడ వస్తుంది మీకు మ్యారిటల్ స్టేటస్ అడుగుతుంది. ఆల్రెడీ మీరు మ్యారీడ్ అంటే మ్యారీడ్ క్లిక్ చేయండి, లేకపోతే సింగిల్ అయితే సింగిల్ క్లిక్ చేయండి. నెక్స్ట్ స్టెప్లో అక్కడ క్లిక్ చేస్తాను. మీకు ఆక్యుపేషన్ అడుగుతుంది. మీరు ప్రైవేట్ సెక్టర్లో పనిచేస్తున్నారా, లేకపోతే పబ్లిక్ సెక్టర్, గవర్నమెంట్ సర్వీస్, ఎవరైనా లేడీస్ అయితే హౌస్ వైఫా, స్టూడెంటా, సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితే
అడుగుతుంది. మీరు ఏదైతే అదైతే సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు స్టూడెంట్ అయినా ప్రాబ్లం లేదు. 18 ఇయర్స్ ఉంటే మీకు పాన్ కార్డు గిన ఉంటే ఖచ్చితంగా అయితే అప్లై అయితే చేయండి. ఓపెన్ చేసుకొని మీకు ₹100 వస్తుంది. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఇన్కమ్ అయితే అడుగుతుంది. యాన్యువల్ ఇన్కమ్ అడుగుతుంది. మీ యాన్యువల్ ఇన్కమ్ అనేది అప్ టు 1 lakh ఉంది, 1 to 5 lakhs ఉంది, 5 to 10 lakhs అయితే ఉందని అడుగుతుంది. మీరు ఏదైతే ఇన్కమ్ యాన్యువల్ ఇన్కమ్ అనేది సంవత్సరం ఆదాయం ఏదైతే ఉందో అది సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేస్తానే ఇక్కడ మీకు ట్రేడింగ్ ఎక్స్పీరియన్స్ ఉందని అడుగుతుంది. ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందో అది ఎంటర్ చేయండి. ఒకవేళ నాకు ఎక్స్పీరియన్స్ లేదనుకుంటే నో ఎక్స్పీరియన్స్ పెట్టండి, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. అక్కడ నెక్స్ట్ స్టెప్ మీద వచ్చేసి మీ మదర్ నేమ్ అలాగే ఫాదర్ నేమ్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా మీరు వచ్చేసి ఆధార్ కార్డ్ పాన్ కార్డులో మీ అమ్మ పేరు మీ ఫాదర్ నేమ్ అనేది ఎలా అయితే ఉండదో ఖచ్చితంగా సేమ్ టు సేమ్ అదైతే ఇవ్వండి. ఒక అక్షరం కూడా డిఫరెన్స్ లేకుండా అయితే ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మీ మదర్ నేమ్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేస్తేనే మీకు ఇలా వస్తుందన్నమాట. ఇక్కడ మీ బ్యాంక్ అకౌంట్ సెలెక్ట్ చేసుకోబడుతుంది. ఇక్కడ కొన్ని బ్యాంక్ అకౌంట్స్ అనేది పైన కనిపిస్తాయి. ఒకవేళ మీ బ్యాంక్ అకౌంట్ అనేది ఇక్కడ కనిపించకపోతే ఇక్కడ సర్చ్ బ్యాంక్ నేమ్ అయితే ఉంటుంది. ఆ బ్యాంక్ మీ ఒకవేళ స్టేట్ బ్యాంక్ అయితే స్టేట్ బ్యాంక్ అనేది సెర్చ్ చేయండి. ఐసిఐసిఐ బ్యాంక్ అయితే ఐసిఐసిఐ బ్యాంక్ అనేది ఇక్కడ సెర్చ్ చేయండి ఫ్రెండ్స్. ఆ బ్యాంక్ వస్తుంది. దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేస్తానే ఇక్కడ వచ్చి ఇలా వస్తుంది అనమాట. లెట్స్ ఫైండ్ యువర్ బ్రాంచ్ అయితే ఉంటుంది. మీ బ్రాంచ్ నేమ్ అనేది తెలిస్తే బ్రాంచ్ నేమ్ అనేది ఇవ్వండి, ఏరియా పేరు, మీ బ్రాంచ్ పేరు కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేస్తానే అకౌంట్ అనేది యాడ్ అయిపోతుంది అనమాట. మీ బ్రాంచ్ అనేది ఒకవేళ మీ పాస్బుక్లో మీకు ఐఎఫ్ఎస్సి కోడ్ ఉంటుంది. ఐఎఫ్ఎస్సి కోడ్ క్లిక్ చేస్తానే ఇక్కడ వచ్చేసి మీ బ్రాంచ్ అనేది ఇక్కడ కనిపిస్తుంది అనమాట, ఏ ఏరియాలో ఉందని. దాని మీద క్లిక్ చేస్తేనే ఇన్స్టాల్గా మీరు ఆ బ్రాంచ్ అనేది యాడ్ అయిపోతుంది. నెక్స్ట్ స్టెప్లో వచ్చేసి మీ అకౌంట్ అనేది మీ ఎక్కడుంది, అడ్రస్ అనేది ఎక్కడ ఉంది, ప్రతి ఒక్కటి ఇక్కడైతే చూపిస్తాను అనమాట. తర్వాత కింద వచ్చేసి మీరు ఎంటర్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. మీరు ఏదైతే బ్రాంచ్ అనేది సెలెక్ట్ చేసుకున్నారో ఆ బ్యాంక్ అకౌంట్ నెంబర్ అయితే ఉంది కదా, ఆ అకౌంట్ నెంబర్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. అకౌంట్ నెంబర్ ఇచ్చిన తర్వాత వెరిఫై బ్యాంక్ అయితే ఉంటుంది. వెరిఫై బ్యాంక్ మీద క్లిక్ చేయండి. వెరిఫై బ్యాంక్ మీద క్లిక్ చేస్తేనే ఇక్కడ మీకు అప్లోడ్ బ్యాంక్ ప్రూఫ్ అనేది అవుతుంది ఫ్రెండ్స్. ఒకవేళ మీకు క్యాన్సిల్ చెక్ ఉంటే క్యాన్సిల్ చెక్ అని అప్లోడ్ చేయండి. ఫస్ట్ పేజ్ ఆఫ్ పాస్బుక్ లేకపోతే వెస్ట్ బ్యాంక్ స్టేట్మెంట్ అడుగుతుంది. నాకు దగ్గర చెక్ లేదు, బ్యాంక్ స్టేట్మెంట్ అనేది నా దగ్గర ప్రస్తుతానికి అందుబాటులో లేదు కాబట్టి నేను ఫస్ట్ పేజ్ ఆఫ్ పాస్బుక్ అంటే పాస్బుక్ అనేది ఓపెన్ చేస్తాను. మీకు ఫస్ట్ పేజ్లో మీ ఫోటోతో మీ పేరుతో అయితే ఉంటాయి కదా, అదైతే అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ వ్యూ శాంపిల్ అని క్లిక్ చేస్తానే ఒక శాంపిల్ బోర్డు కూడా చూపిస్తారు ఎలా అప్లోడ్ చేయాలని. దాని మీద క్లిక్ చేయండి. ఫోటో తీసుకొని ఇక్కడ అప్లోడ్ చేయండి ఫ్రెండ్స్. అప్లోడ్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్లో వచ్చేసి డిజిలాకర్ డాక్యుమెంట్స్ ఎవరు కేవైసీని అడుగుతుంది ఫ్రెండ్స్. మీ దగ్గర ఆధార్ కార్డు అనేది ఉండాలి, పాన్ కార్డు అనేది ఉండాలి. ఖచ్చితంగా ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ లింక్ అయితే ఉండాలి ఫ్రెండ్స్. అప్పుడు మటుకే మీకు ఈ అకౌంట్ అనేది ఓపెన్ అవుతుంది అన్నమాట. ఖచ్చితంగా మీ అకౌంట్కి ఆ మొబైల్ నెంబర్ లింక్ లేకుంటే అకౌంట్ అనేది ఓపెన్ కాదు, మీకు ₹100 రాదనమాట. ఇప్పుడు నేను చెప్పే ప్రాసెస్లో మీరు ఒక డాక్యుమెంట్స్ కూడా మీరు అప్లోడ్ చేయాల్సిన అవసరం అయితే లేదు ఫ్రెండ్స్. కేవలం మీరు వచ్చేసి ఆల్రెడీ ఫ్రంట్ సైడ్ వచ్చేకుంటుంది కదా, ఓపెన్ చేసి అది ఒకటి అప్లోడ్ చేస్తారు. మీరు ఎటువంటిది అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ నెక్స్ట్ స్టెప్లో వచ్చేసి డిజిలాకర్ డాక్యుమెంట్స్ ఫర్ కేవైసీ అయితే ఉంది. ప్రొసీడ్ ఫర్ కేవైసీ అయితే ఉంటుంది. క్లిక్ చేస్తాను. ఇక్కడ వచ్చేసి ఇక్కడ మీకు అథెంటికేట్ ఆధార్ అయితే ఉంటుంది. ఇక్కడ టిక్ బాక్స్ అయితే ఉంటుంది. దాని మీద టిక్ ఇచ్చేసి అథెంటికేట్ ఆధార్ మీద క్లిక్ చేస్తాను. మీకు నెక్స్ట్ స్టెప్లో ఇలా వస్తుంది. మీ ఆధార్ నెంబర్ అయితే ఉంటుంది, 12 నెంబర్స్ ఆధార్ నెంబర్ అయితే ఉంటుంది కదా, అదైతే ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేస్తాను మీకు వచ్చేసి ఇలా వస్తుంది అనమాట. ఇక్కడ అలో బటన్ అయితే క్లిక్ చేయండి బస్. అలో బటన్ మీద క్లిక్ చేస్తానే ఇక్కడ మీకు వచ్చేసి నామినీ డీటెయిల్స్ అయితే యాడ్ చేసుకొని అడుగుతుంది బస్. మీ మదర్ పేరో మీ ఫాదర్ పేరో లేకపోతే ఎవరైనా మ్యారీడ్ పర్సన్స్ ఉంటే మీ వైఫ్ పేరో ఏదైనా ఎవరిపైనా సరే నామినీ డీటెయిల్స్ అనేది యాడ్ చేసుకోవాలంటే ఖచ్చితంగా యాడ్ అయితే చేసుకోండి. మీ ఇప్పుడు యాడ్ చేసుకున్న తర్వాత మీరు సెట్టింగ్స్లో యాప్ అనేది ఓపెన్ చేసుకుని తర్వాత యాడ్ చేసుకుంటామంటే సరే ప్రాబ్లం అయితే లేదు. ఒకవేళ మీరు యాడ్ చేసుకుని మీకు కొంచెం బెనిఫిట్ అయితే ఉంటుందన్నమాట. సేవ్ మీరు నామినీ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేస్తే సేవ్ నామినీ అయితే క్లిక్ చేయండి, లేకపోతే స్కిప్ అనేది క్లిక్ చేసి నెక్స్ట్ స్టెప్కి వెళ్ళండి. ఇక్కడ వచ్చేసి మీ ఆధార్ ఈసీ అనేది అడుగుతుంది అనమాట. అంటే మీ ఆధార్ నెంబర్కి మొబైల్ నెంబర్ ఏదైతే ఉంటుందో దానికి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది. ప్రొసీడ్ టు ఆధార్ ఈసీ అయితే ఉంటుంది. దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేస్తేనే ఇక్కడ వచ్చి అకౌంట్ ఓపెనింగ్ ఫామ్ అయితే ఉంటుంది. ఇక్కడ సైన్ నౌ అంటే ఉంటుంది. దీని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేస్తే మీకు వచ్చేసి ఇక్కడ మీ ఆధార్ నెంబర్ అయితే అడుగుతుంది. ఇక్కడ మీ ఆధార్ నెంబర్ అయితే ఇవ్వండి. ఆధార్ నెంబర్ ఇచ్చిన తర్వాత ఇక్కడ సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేస్తేనే మీ మొబైల్ నెంబర్కి ఏదైతే మీ ఆధార్ కార్డుకి ఏదైతే మొబైల్ నెంబర్ లింక్ అయిందో ఆ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ అనేది ఇక్కడైతే ఎంటర్ చేయండి. నెక్స్ట్ పేజ్లో మీకు ఓటీపీ ఎంటర్ చేయడానికి అయితే వస్తుంది. దాని మీద క్లిక్ చేస్తాను మీకు వచ్చేసి మీ అకౌంట్ అనేది వెరిఫై అవుతుంది. క్లిక్ చేసిన తర్వాత మీ యాప్ అనేది ఇన్స్టాల్ అయితే చేసుకోండి. యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు యాప్ వాళ్ళు 24 తర్వాత మీకు మీ మొబైల్ నెంబర్కి మీ ఈమెయిల్ ఐడికి ఒక యూజర్ ఐడి పాస్వర్డ్ అనేది పంపిస్తారు ఫ్రెండ్స్. ఆ యూజర్ ఐడి మీరు ఆ పాస్వర్డ్తో మీ యాప్లో లాగిన్ కావచ్చు. గ్రో యాప్లో లాగిన్ అయిన తర్వాత మీరు వచ్చేసి నామినీ డీటెయిల్స్ యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే లేదు.
తర్వాత మీకు ఆ యాప్ ఇంటర్ఫేస్ ఎలా అయితే ఉంటుంది, అమౌంట్ వచ్చిన అమౌంట్ మీకు ఎక్కడ అవుతుంది, దాన్ని ఎలా విత్డ్రా చేసుకోవాలంటే ఇప్పుడైతే క్లియర్గా చెప్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. యాప్ ఇంటర్ఫేస్ అయితే ఇలా అయితే ఉంటుంది. యాప్ ఇంటర్ఫేస్ ఇలా ఉన్న తర్వాత ఇక్కడ వచ్చేస్తే మీకు సర్చ్ బార్ పక్కనే మీకు వచ్చేసి ఒక ఐకాన్ మాదిరి అయితే ఉంటుంది అనమాట. అక్కడ క్లిక్ చేస్తాను మీ పేరు అనేది కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేస్తాను మీ అకౌంట్ డీటెయిల్స్ అని ప్రతి ఒక్కరైతే ఇక్కడ కనిపిస్తాయి. ఇక్కడ గ్రో బ్యాలెన్స్ ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ గ్రో బ్యాలెన్స్ మీద క్లిక్ చేస్తానే వచ్చేసి మీ అకౌంట్లో 100 రూపాయలు అయ్యారు అనేది ఇక్కడైతే కనిపిస్తుంది అనమాట. నేను ఆల్రెడీ విత్డ్రా కూడా చేయడం జరిగింది, ఆల్రెడీ నేను ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది, చాలా ట్రాన్సాక్షన్ కూడా చేయడం జరిగింది. ఇక్కడ చాలా స్టాక్స్ అనేది కొనడం జరిగింది, అమ్మడం జరిగింది. ఇప్పుడు విత్డ్రా సైన్ అప్ బోనస్గా 100 రూపాయలు, అలాగే రెఫరల్ ప్రోగ్రామ్ ఉంది కాబట్టి వీడియో అనేది ప్రతి ఒక్కరు అనేది మనీ ఏం చేయాలని ఉద్దేశంతో ఈ వీడియోని చేస్తున్నాను. ఇక్కడ క్లిక్ చేస్తానే మీకు వస్తుంది, ఇక్కడ మీ పేరు కనిపిస్తుంది. ఇక్కడ మీ అకౌంట్లో ఎంత బ్యాలెన్స్ అయితే ఉందో అంత బ్యాలెన్స్ అనేది ఇక్కడైతే చూపిస్తాను అనమాట. దాని మీద క్లిక్ చేస్తాను. ఇక్కడ విత్డ్రా అయితే ఉంటుంది, విత్డ్రా మీద క్లిక్ చేయండి. విత్డ్రా మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ విత్డ్రా ఆల్ అయితే ఉంటుంది. దీని మీద సెలెక్ట్ చేసుకొని ఆల్రెడీ సెలెక్ట్ అయి ఉంటే ఏ ప్రాబ్లం లేదు. ఒకవేళ లేకుండా ఇలా ఉంటుంది. ఇలా విత్డ్రా ఆల్ మీద క్లిక్ చేయండి. విత్డ్రా ఆల్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి నా అకౌంట్లో వచ్చేసి 125 రూపాయలు 25 రూపాయలు అవుతుంది. దీని మీద క్లిక్ చేస్తున్నాను. దీని మీద క్లిక్ చేసిన తర్వాత నాకు ఒక నెంబర్ అడుగుతుంది అనమాట. నేను ఒక లాగిన్ అయితే పిన్ పెట్టుకున్నాను, ఆ పిన్ అడుగుతుంది. ఆ పిన్ ఎంటర్ చేస్తాను, నాకు వచ్చేసి నా అమౌంట్ అనేది విత్డ్రా అయిపోతుంది అనమాట. ఇక్కడ చూసారు కదా ఫ్రెండ్స్, నా అకౌంట్లో 25 రూపీస్ ఉంది కదా, దాన్ని విత్డ్రా చేయడం జరిగింది. విత్డ్రా ప్రొసీడ్ అనేది ఉంది. ఇక్కడ డన్ మీద క్లిక్ చేస్తున్నాను. డన్ మీద క్లిక్ చేస్తాను, నాకు వచ్చేసి మనీ విత్డ్రా అయితే ఉంది. ఇక్కడ నాకు వచ్చేసి వితిన్ ఈ ఎక్స్పెక్టెడ్ కంప్లీషన్ డేట్ వచ్చేసి February 16, 2022 9 PM, అంటే రాత్రి 9 గంటల లోపల, అంటే ఈరోజు నైట్ 9 గంటల లోపల మీ అమౌంట్ అనేది మీ అకౌంట్లో అయితే క్రెడిట్ చేస్తామైతే వాళ్ళైతే చెప్పడం జరిగింది అనమాట ఫ్రెండ్స్. ఇలా మీరు మనీ అనేది వచ్చిన అమౌంట్ మీరు ఇలా విత్డ్రా అయితే చేసుకోవచ్చు. ఇందులో మీరు రెఫరల్ ప్రోగ్రామ్ కూడా అయితే ఉంది ఫ్రెండ్స్. రెఫర్ చేసి కూడా మీరు మనీ అనేది ఏం చేయొచ్చు అనమాట. మీరు రెఫర్ చేయాలంటే ఖచ్చితంగా వచ్చేసి మీరు ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి ఉంటుంది అనమాట. అంటే ఒక స్టాక్ అనేది కొనడం కానీ అమ్మడం కానీ చేయాల్సి ఉంది అనమాట ఫ్రెండ్స్. అంటే ఇక్కడ వచ్చేసి నేను ఇక్కడ స్టాక్ మీద క్లిక్ చేస్తాను. ఇక్కడ కొన్ని స్టాక్స్ అనేది కనిపిస్తాయి. ఇక్కడ మీకు స్టాక్ అనేది కనిపించింది కదా, దీని మీద బై మీద క్లిక్ చేయండి. బై మీద క్లిక్ చేసిన తర్వాత మీరు ఒక 100 రూపాయలు మీద వచ్చేసి ఒక స్టాక్స్ అనేది కొనాల్సి ఉంటుంది అనమాట. 100 రూపాయల మీద క్లిక్ చేస్తే మీకు అక్కడ ఒక స్టాక్ కనిపిస్తుంది. మీ అమౌంట్లో మీరు మనీ అనేది యాడ్ చేసుకుని మీ బ్యాంక్ అకౌంట్ నుంచి ఇక్కడ నుంచి మీరు స్టాక్స్ అనేది కొనాల్సి అయితే ఉంది అనమాట ఫ్రెండ్స్. ఇక్కడ యాడ్ మనీ మీద క్లిక్ చేస్తే మీకు వస్తే 100 రూపాయలు 5,000 10,000 అయితే యాడ్ చేసుకుని ఆడుతుంది. ఎంత అమౌంట్ కావాలో దాన్ని యాడ్ చేసుకుని ఇక్కడ వచ్చేసి మీరు స్టాక్స్ అనేది కొనండి. స్టాక్స్ అనేది కొనిన తర్వాత వితిన్ సెకండ్స్లో మీకు వచ్చేసి ఇక్కడ క్లిక్ చేశాను కదా ఇలాక, దీని మీద క్లిక్ చేస్తాను. ఇక్కడ పైకి స్క్రోల్ చేసుకుంటూ వస్తే ఇక్కడ రెఫర్ అండ్ అయితే కనిపిస్తుంది అనమాట ఫ్రెండ్స్. యువర్ ఫ్రెండ్ గెట్స్ 100 రూపాయలు, యూ గెట్ 100 రూపాయలు అనేది ఉంటుంది ఫ్రెండ్స్. మీకు రెఫర్ చేసుకొని మనీ ఏం చేయాలంటే 100 రూపాయలు పెట్టి స్టాక్స్ అనేది కొనాల్సి అయితే ఉన్నది. ఆ స్టాక్స్ కొన్న తర్వాత మీరు ఇన్స్టెంట్గా 24 అవర్స్ తర్వాత ఆ స్టాక్స్ అనేది సేల్ చేసి మీరు అమౌంట్ అనేది మీరు బ్యాంక్ అయితే సెండ్ చేసుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్. మీరు ఒకసారి ఇన్వెస్ట్ చేసే చాలు మీకు 100 రెఫరల్ ప్రోగ్రామ్ అయితే యాక్టివేట్ అవుతుంది. దాని తర్వాత మీరు రెఫర్ చేసి మీరు మనీ అనేది ఏం చేయొచ్చు అనమాట ఫ్రెండ్స్. మాకు ఫ్రెండ్స్ ఎవరు లేరు, మాకు రెఫర్ ప్రోగ్రామ్ అవసరం లేదు, మేము ఒక్క రూపాయి కూడా ఇన్వెస్ట్మెంట్ చేయము అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకుని కేవైసీ కన్వర్ట్ చేయండి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ మీ అమౌంట్ అనేది కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేయండి, విత్డ్రా మీద క్లిక్ చేయండి. మీరు ఏదైతే బ్యాంక్ అకౌంట్ ఇచ్చారో ఆ బ్యాంక్ అకౌంట్ ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ సెలెక్ట్ ఆల్ అనేది చెప్పడం జరిగింది. విత్డ్రా ఆల్ మీద క్లిక్ చేసి విత్డ్రా మీద క్లిక్ చేయండి. వితిన్ 24 అవర్స్ లోపల మీ అకౌంట్లో మీ బ్యాలెన్స్ అనేది ఏ బ్యాంక్ అకౌంట్ ఇచ్చారో ఆ బ్యాంక్ అకౌంట్కి 100 రూపాయలు అనేది యాడ్ అయిపోతుంది అనమాట. ఇంకా మీరు మనీ అనేది ఈజీగా అయితే ఏం చేయొచ్చు. నేను 2 విధాలుగా అయితే చెప్పడం జరిగింది. మీరు ఇన్వెస్ట్మెంట్ చేసి రెఫర్ అండ్ ప్రోగ్రామ్ యాక్టివేట్ చేసుకొని మీరు మనీ ఏం చేయాలని అలా చేయొచ్చు. లేకపోతే మాకు అవసరం లేదు, మాకు ఫ్రెండ్స్ ఏం లేరు అనుకుంటే మీరు 100 రూపాయలు వచ్చిన అమౌంట్ మీరు బ్యాంకుకి అయితే రిడీమ్ చేసుకొని యాప్ అనేది వదిలిపెట్టేసండి. మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరైతే ఈ వీడియో చేయండి.